ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ఆనందదాయి సాయితో పయనం పుస్తక పఠనం తర్వాయి భాగం అండి. వేద పాఠశాల పిల్లలు ఒకసారి వరండాలో కూర్చొని సంధ్యావందనం చేసుకుంటున్నారు. అది సాయంకాలం 6 గంటల సమయం. స్వామి అక్కడికి వచ్చారు. రండిరా, సూర్యుడే వచ్చాడు, అందరూ నాకు అర్ఘ్యం ఇవ్వండి అన్నారు. ఆ బాలురు స్వామికి అర్ఘ ప్రదానం చేశారు. వారిలో మా సతీష్, సురేషులు కూడా ఉన్నారు. మానవ రూపంలో ఉన్న సాక్షాత్తు సూర్య భగవానునికే అర్ఘ్యం ఇచ్చిన ఆ బాలుర అదృష్టాన్ని ఎవ్వరూ కొనియాడలేరు. అయితే ఆనాడు తమకు స్వామి ప్రసాదించిన ఆ అవకాశం ఎంత గొప్పదో ఆ పిల్లలకి తెలియదు. స్వామి అనుగ్రహం ఆనాడు ఆ బాలుర మీద అలా వర్షించింది. మరో రోజున వేద పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలకు యోగాసనాలు నేర్పుతున్నారు. సురేషు శీర్షాసనం వేస్తున్నాడు. కాళ్ళు నిటారుగా ఉండకుండా చివర వంగిపోతున్నాయి. అంతలో స్వామి వచ్చి వాని వెనుకనే నిలబడి ఉన్నారు. తమ పైకి వాలుతున్న వాని కాళ్లను 2 చేతులతోనూ పట్టుకొని నిటారుగా నిలబెట్టారు. అది గమనించి పిల్లవాడు బెదిరిపోయాడు. శీర్షాసనం పైనుండి దిగి చేతులు జోడించి, స్వామి, నేను మిమ్మల్ని చూడలేదు, దయచేసి క్షమించండి అని వేడుకున్నాడు. అవునురా, నువ్వు చూడలేదు, నీవు కింద పడిపోకుండా నేనే పట్టుకున్నాను అన్నారు ప్రేమస్వరూపులైన స్వామి. మరోసారి ప్రింటింగ్ ప్రెస్కి స్వామి పాఠశాల వరండా గుండా నడిచి వెళ్తున్నారు. విద్యార్థులు తమ అచ్చు పుస్తకాలు, నోట్బుక్స్ అన్నీ అక్కడ వదిలేశారు. వరండా నిండా అవన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. అది చూసి స్వామి వాటి మధ్య నుండి అతి జాగ్రత్తగా ఒక చిన్న కాగితం మీద కూడా కాలు పడకుండా నడిచి వెళ్ళారు. చదువుకునే పుస్తకాలను గౌరవంగా చూడాలని ఇందు మూలంగా స్వామి మనకి నేర్పుతున్నారు. వాటిని నిర్లక్ష్యంగా మట్టడం అంటే విద్యాది దేవతైన సరస్వతీదేవిని అగౌరవపరిచినట్లే. మా 2వ కుమారుడు రఘు బీఎస్సీ పూర్తి చేశాడు. వానికింకా ఉద్యోగం చిక్కలేదు. 1963లో మేము పుట్టపర్తికి పోయి ఉండినప్పుడు రఘును తమ దగ్గరకు పంపించమని స్వామి చెప్పారు. అతడు పుట్టపర్తి వెళ్లే ప్రయత్నంలో ఉండగా స్వామి వైట్ ఫీల్డ్కు వచ్చినట్లు తెలిసింది. మురళి, రఘు కలిసి వైట్ ఫీల్డ్కు వెళ్లారు. 1 వారం రోజుల పాటు స్వామి వద్ద ఉన్నారు. తరువాత స్వామి రఘును పుట్టపర్తి తీసుకుని పోయి 6 ఏళ్లు అక్కడ తమ వద్దనే పెట్టుకున్నారు. అక్కడ రఘు శ్రీ బివి రాజారెడ్డి గారితో పాటుగా 2 పూటల మందిరంలో భజనలు లీడ్ చేస్తూ ఉండేవాడు. ఆ రోజులలో స్వామి రాధాభక్తి, సక్కుబాయి మొదలైన భక్తిరస భరితమైన నాటకాలను స్వయంగా రచించి వేద పాఠశాల విద్యార్థుల చేత వేయించేవారు. ఆ నాటకాలలోని పాటలను రఘుకు నేర్పి వాటిని పిల్లలకు నేర్పించే బాధ్యతను వానికి అప్పగించేవారు. చాలా నాటకాలకు రఘు నేపథ్య గానం చేశాడు. స్వామి ప్రవాసం పోయేటప్పుడు, అంటే ఇతర ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు రఘువుని కూడా వెంటబెట్టుకుని వెళ్ళేవారు. ఆ సమయంలో 2 సార్లు వానికి బెంగళూరులోని అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో పనిలో చేరవలసిందని ఉత్తర్వులు వచ్చాయి. అవి చూపించి పనిలో చేరమంటారా స్వామి అని అడిగినప్పుడు, నీకు నేను హెచ్చో ఆ ఉద్యోగము హెచ్చో చూస్తాను అన్నారు. రఘు స్వామి వద్ద ఉండేందుకు నిశ్చయించుకున్నారు. ఒకసారి మా పిల్లలు మురళి, శంకర్, వారి మిత్రుడు సూరి, సతీష్ కలిసి ప్రశాంతి నిలయానికి వెళ్ళారు. వచ్చేసే రోజు ఉదయము వాళ్లకు స్వామి ఇంటర్వ్యూ ప్రసాదించారు. వాళ్ళు సంతోషంగా ప్రశాంతి నిలయం నుండి బయలుదేరి పెనుగొండ వరకు వెళ్ళారు. అక్కడ రైల్వే స్టేషన్లో బెంగళూరు వెళ్లే రైలు కోసం నిరీక్షిస్తూ ఆహారపు పొట్లాలు కొనుక్కుంటున్నారు. ఆ సమయంలో రైల్వే స్టేషన్ దగ్గరున్న లెవెల్ క్రాసింగ్ వద్దకు వస్తున్న స్వామి కారు మీద హఠాత్తుగా వాళ్ళ దృష్టి పడింది. తక్షణం రైలు పట్టాలపై నుండి అక్కడికి ఒక్క పరుగులో పోయారు. రోడ్డు పక్కన చేతులు జోడించుకొని నిలబడ్డారు. వాళ్ళను చూసి స్వామి కారు ఆపించి అద్దాన్ని క్రిందికి దింపి, రఘుని నాతో మద్రాసుకు తీసుకువెళ్తున్నానని మీ అమ్మతో చెప్పండి అన్నారు. వాళ్ళ ప్రార్థన మన్నించి కారు తలుపు తెరిచి పాదాలు కింద కమ్మి మీద పెట్టి పాద నమస్కారం చేసుకునే అవకాశాన్ని
ప్రీతితో వాళ్ళకు ప్రసాదించారు. కారు ముందుకు సాగిపోయింది. ఇప్పుడు ఆడిటోరియం ఉన్న స్థలానికి వెనుక భాగంలో మంగళ స్నానాలకు కుండలలో నీరు నింపి ఉంచారు. తెల్లవారుజామున నేనక్కడ మా పిల్లలకు స్నానం చేయిస్తున్నప్పుడు స్వామి అక్కడికి వచ్చారు. చన్నీళ్ళ స్నానం అవడం చేత పిల్లవాళ్ళు గుసగుస వణుకుతున్నారు. అది చూసి స్వామి, చలికాలం కదా, అందులోనూ కుండలలోని నీళ్లు, పాపం పాపం, చలి చలి, త్వరగా తుడిచేసి, సిగ్గుపడుతున్నారు, త్వరగా టవల్ చుట్టుకొని అన్నారు. స్వామి ఆ రోజు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మందిరంలో విఘ్నేశ్వర పూజ జరిగింది. సింహాసనం ఎదుట నేల మీద కూర్చొని స్వామి 30 మంది వటువులను తమ చుట్టూ కూర్చోపెట్టుకున్నారు. మీలో చిన్నప్పుడు చెవులు కుట్టని వారెవరు అని అడిగి వారిని దగ్గరికి పిలిచి ప్రేమరసభరితంగా మాట్లాడుతూ బంగారు తీగలను హస్తచాలనంతో క్షణంలో సృష్టించి పిల్లలకు ఏమాత్రం నొప్పి కలగకుండా స్వామి చెవులు కుట్టారు. విభూది సృష్టించి వారి చెవులకు రాశారు. తర్వాత పచ్చని దీక్ష వస్త్రాలు వారికిచ్చారు. మంగళవాద్యాలు ముందుకు సాగుతూ ఉండగా పండితులు వేదమంత్రాలు చదువుతూ ముందుకు నడుస్తూ ఉండగా దీక్షా వస్త్రధారులైన 30 మంది వటువులను వెంట పెట్టుకొని స్వామి ప్రశాంతి మందిరం దగ్గర నుండి ఆడిటోరియంకు ఊరేగింపుగా నడిచి వెళ్ళారు. స్వామి మమ్మల్ని పిలిచి, అమ్మాయి, పిల్లలందరికీ వారి వారి తల్లిదండ్రులకు రాలేదు, మీరు మీ పిల్లలతో పాటు కూర్చుంటే మిగిలిన పిల్లలకి తమకు ఆ భాగ్యం లేకపోయింది కదా అని మనస్సులో బాధపడతారు. అందుచేత మీరంతా వెనుక నిలబడి ఉండండి చాలు అన్నారు. మేము స్వామి చెప్పినట్లే చేశాం. వరుసలు వరుసలుగా ఉన్న హోమగుండాలలో శ్రేష్టమైన మంచి గంధం చెక్కతోనూ మంచి నేతితోనూ వేదోక్త ప్రకారంగా హోమం జరిగింది. హోతలు వేద పండితులతో పాటుగా వేద సామ్రాట్ శ్రీ చెరుకుమిల్లి కామేశ్వర ఘనాపాటి గారు కూడా వేద మంత్రాలు చదివారు. పురోహితుడు వటువులందరికీ యజ్ఞోపవీతం వేయించి గాయత్రి మంత్రోపదేశం చేశాక స్వామి ప్రతి వటువుకు పక్కన కూర్చుని ఒక వస్త్రంతో తమకు వటువుకు తలపైన కప్పుకొని మంత్రోపదేశం చేశారు. తల్లిదండ్రులకు నమస్కారం చేశాక అదృష్టవంతులైన ఆ బ్రహ్మచారులు శ్రీ సత్యసాయి జగన్మాత నుండి మొదటి భిక్ష స్వీకరించారు. మంగళప్రదమైన ఆ సుముహూర్తం ఎంత హర్షదాయకమైనదో చెప్పతరం కాదు కదా. ఆ తర్వాత స్వామివారు సాయంకాలము భక్తుల మహాసభలో స్వామి ఉపనయన సంస్కారాన్ని గురించి మాట్లాడారు. వేదాలు ధర్మానికి మూలమని, మానవజాతి ఉద్ధరణమే వేదాల మహోద్దేశమని, అవి అన్ని కాలాల్లోనూ అన్ని దేశాల్లోనూ మార్గదర్శి ధర్మాన్ని నిలుపుతున్నాయని చెప్పారు. ఒటువులకు తాము చేసిన బ్రహ్మోద్దేశం చాలా పవిత్రమైనదని, అది వారి పూర్వార్జిత సుకృతమని కూడా స్వామివారు తెలియజేశారు. 1983 మార్చి 17వ తేదీ దుందుబి నామ సంవత్సరం పాల్గొన శుద్ధ తదియ శుభదినమందు ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 680 మంది బాలురకు ఉపనయనం చేయించారు. పరమ పవిత్రమైన ఆ సుందర దృశ్యాన్ని చూసే భాగ్యం మాకు లభించింది. ముందు రోజు సాయంకాలం 4 గంటలకు ఉపనయనం కావలసిన 680 మంది పిల్లల పేర్లు పిలుస్తూ ఉంటే వారు ఒక్కొక్కరే మందిరంలోనికి వెళుతున్నారు. వారికి స్వామి స్వహస్తాలతో దీక్షా వస్త్రాలిచ్చి పాద నమస్కారం అనుగ్రహించారు. మా మనుమలు 3 రవీంద్ర, శశిధర్, మధుసూదన్లు కూడా ఆ 680 మందిలో ఉండడం మా అదృష్టం. 1983 మార్చి 17వ తేదీన పూర్ణచంద్ర సభాభవనం ఉపనయన మహోత్సవ వేదికగా రూపొందింది. మంగళవాద్య ధ్వనులతోనూ వేద పఠనంతోనూ ప్రతిధ్వనించింది. స్వామి ఇచ్చిన దీక్షా వస్త్రాలు ధరించి 680 మంది బాలురు ప్రశాంతి మందిర ప్రాంగణం నుండి స్వామి వెనుక ఒక క్రమ పద్ధతిలో పూర్ణచంద్ర సభాభవనానికి ఊరేగింపుగా వెళ్ళిన ఆ రమణీయ దృశ్యం వేలాది మంది భక్తుల కన్నులకు పండుగ చేసింది. పూర్ణచంద్రలో వటువులందరికీ ఎవరికి నిర్దేశింపబడిన స్థలములో వారు తమ తమ తల్లిదండ్రులతో కలిసి కూర్చున్నారు. వారందరికీ ఆ రోజు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చేత బ్రహ్మోపదేశం పొందే మహాభాగ్యం లభించింది. ప్రతి ఒక్క వటువుకు స్వామి యజ్ఞోపవీతాన్ని ఇచ్చారు. తర్వాత తామే వారి మెడలలో వేసి అందరి మీద అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. అనంతరం పవిత్ర జలం అందరి మీద ప్రోక్షించి పుణ్యాహవాచకం చేశారు. అందరికీ ఒకేసారి బ్రహ్మోపదేశం చేసి
అనుగ్రహించారు. వటువులను, వారి తల్లిదండ్రులను, బంధుమిత్రులను, భక్తులను అందరినీ ఆశీర్వదించారు. వటువులతో పాటు వారి తల్లిదండ్రులు, బంధుమిత్రులు అంతా కలిసి సుమారు 4,000 మందికి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయించారు. ఉదయం బ్రహ్మోపదేశం, సాయంకాలం ధర్మోపదేశం. సాయంకాలం స్వామి మహాసభను ఉద్దేశించి దివ్యోపసన్నాన్ని అనుగ్రహించారు. దివ్యాత్ములైన పిల్లల్లారా, దివ్య స్వరూపులైన పిల్లల్లారా, తల్లి గర్భము నుండి పుట్టడం సహజ జన్మ. గాయత్రి మంత్రోపదేశం అయిన తర్వాత అది 2వ జన్మ అవుతుంది. అప్పటి నుండి అతడు ద్విజుడని అనిపించుకుంటారు. గాయత్రి సర్వ వేదాలకి మాతృస్వరూపిణి, ప్రాణాలను రక్షించేదని అర్థం. గాయత్రి మంత్రోపదేశ మూలకంగా ఈ రోజున 2వ జన్మను పొందియున్నామనే సత్యాన్ని మీరు గుర్తించాలి. ఈ గాయత్రి మంత్రాన్ని 3 వేళలా జపించాలి. తెల్లవారుజామున 4 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు సాత్విక కాలం, ఉదయం 8 గంటల నుండి 4 గంటల వరకు రాజసి కాలం. అది జీవులు తమ తమ కర్తవ్యాలు నిర్వర్తించుకునే సమయం. మళ్ళీ సాయంకాలం 4 గంటల నుండి 8 గంటల వరకు సాత్విక కాలం. తిరిగి రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు తామసిక కాలం. నిద్రించటం కూడా అందులో చేరుతుంది. అందుచేత ఉదయం సాయంకాలం 4 గంటల నుండి 8 గంటల దాకా సత్సాధన చేస్తే అది సార్థకమవుతుంది. ఈ కాలాన్ని భగవంతుని ఆరాధన ధ్యానాలలో గడిపితే భగవంతుడు దివ్యత్వాన్ని అనడంలో ఏమాత్రం సందేహమే లేదు. ఒకే మహాశక్తి బుద్ధిబలాన్ని అనుగ్రహించడం చేత గాయత్రి అని, ప్రాణులను రక్షించడం చేత సావిత్రి అని, వాక్కును రక్షించడం చేత సరస్వతి అని త్రిసంధ్యలలోనూ ఉపాసింపబడుతుంది. అందుచేత త్రికాలాలలోనూ గాయత్రి మంత్రాన్ని జపించడం అత్యవసరం. ఈ మంత్రాధిష్టాన దేవత సర్వదేవతా స్వరూపిణి. కనీసం ఉదయం 3 సార్లు, సాయంకాలం 3 సార్లు మీరు గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించాలి. ఏ రోజు మంత్రోచ్చారణ ఆ రోజు పాపాలను పోగొడుతుంది. ప్రతిరోజు ఉచ్చరించడం చేత మీ కర్మశేషం మిమ్మల్ని ఏమాత్రం బాధించదు. అప్పటికప్పుడే వ్యక్తి పవిత్రుడైపోతాడు. సంధ్యావందనం చేయడానికి సమయం లేదని కొందరు అంటారు. కాలం కావలసినంత ఉంది. నిజంగా కావలసినంత కాలాన్ని వారు వ్యర్థం చేస్తూనే ఉంటారు. చెయ్యాలనుకుంటే ఎంతైనా చేయవచ్చు. పోనీ ఉదయం మంత్రం చెప్పుకుంటూ స్నానం చేస్తే మంత్ర జపం చేసినట్లు అవుతుంది. గాయత్రి మంత్రాధిష్టాన దేవతకు అభిషేకం చేసినట్టు కూడా అవుతుంది. భోజన సమయంలో 3 సార్లు గాయత్రి మంత్ర పఠనం చేస్తే గాయత్రీదేవికి నైవేద్యం చేసినట్లు అవుతుంది. వేరే ఏ మంత్రాన్ని జపించినా జపించకపోయినా పర్వాలేదు. గాయత్రి మంత్రం ఒక్కటి జపిస్తే అది మానవ జన్మకు సార్థకతను కలిగిస్తుంది. జీవితాన్ని పవిత్రం చేసే మంత్రోపదేశం లభించడం చేత ఈ రోజున మీరు ద్విజులయ్యారు. గాయత్రి మంత్రోపదేశం చేసేందుకు ముందు మందబుద్ధులు, సోమరులు, మొద్దులు అయి ఉండిన పిల్లలు మంత్రోపదేశమైన మీదట చురుకుగా చదవడం, ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులవ్వడం, గుణవంతులు, బుద్ధిమంతులుగా రూపొందడం అందరికీ తెలిసిన విషయమే. సూర్యోదయం కాగానే ఎట్లు చీకటి మాయమైపోతుందో అట్లే గాయత్రి మంత్ర కిరణాలు అభివృద్ధి అవుతూ పోయే కొద్దీ మీలో ఉన్న అజ్ఞానం మాయమై ప్రజ్ఞాన, సుజ్ఞాన, విజ్ఞానాలతో మానవత్వం వికసిస్తుంది. ఇప్పటి నుండి ఈ పిల్లలు 2 సమయాల్లోనూ గాయత్రి మంత్ర జపం చేసి మంచి గుణవంతులు, విద్యావంతులు, బుద్ధిమంతులు కావాలని అభివృద్ధి చెంది భారతదేశంలో ఆదర్శమూర్తులుగా రూపొందాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ఓం శ్రీ సాయిరామ్. తర్వాయి భాగం వచ్చే వారం ఉందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.